ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ సోషియాలజీలో మనకి హెర్బర్ట్ స్పెన్సర్ ముఖ్యమైనటువంటి సోషియాలజిస్ట్. హెర్బర్ట్ స్పెన్సర్ బ్రిటన్కు చెందినటువంటి సోషియాలజిస్టు. ఇతను సోషియాలజీని డిఫైన్ చేసేటప్పుడు, సోషియాలజీ పట్ల ఇతని యొక్క సిద్ధాంతాలను రూపకల్పన చేసేటప్పుడు ఒక డిఫరెంట్ థియరీని ఈయన ఇన్వెంట్ చేయటం జరిగింది. అదేమిటంటే సమాజాన్ని జీవితో పోల్చి జైవిక సంబంధమైనటువంటి విధులు ఏ విధంగా జీవిలో జరుగుతూ ఉంటాయో అదేవిధంగా సమాజంలో ప్రకర్యావాదం అంటే ఫంక్షనలిజం జరుగుతుందని చెప్పేసి పేర్కొనటం జరిగింది. దీనిని ఆర్గానిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని చెప్పేసి అంటారు. ఈయన ఆర్గానిక్ పద్ధతిలో చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే బేసిక్గా హెర్బర్ట్ స్పెన్సరు బయాలజిస్ట్ అయి ఉండి సమాజ శాస్త్రం పట్ల సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని గమనించి దీనికి సమాజానికి జీవికి సంబంధం ఉంది అనేటువంటి భావంతో ఈ థియరీని డెవలప్ చేశారు. దీని ప్రకారం ఏమయ్యంటే సమాజంలో ఉన్నటువంటి సంస్థలని జీవిలో ఉన్నటువంటి వివిధ భాగాలుగా పోల్చారు. సమాజంలో ఉన్నటువంటి మనకి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని మీద రక్త ప్రసరణ విధానంగా పోల్చడం జరిగింది. అదే నెర్వస్ సిస్టమ్ని తర్వాత వచ్చేసి మనకి ఈయన కమ్యూనికేషన్స్ ప్రసార సాధనాలుగా చెప్పటం జరిగింది. సమాజంలో ఉండేటువంటి మత సంస్థలు, ఆర్థిక సంస్థలు, రాజకీయ సంస్థలు, తర్వాత పోలీస్ వ్యవస్థ, చట్టము ఏ విధంగా ఉండి పనిచేసి సామాజిక నియంత్రణకు దోహదపడుతున్నాయో జీవిలో ఉండేటువంటి మనకి ఈ యొక్క హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ పనిచేస్తూ మొత్తం జీవి యొక్క మనుగడకి దోహదపడుతూ ఉన్నాయని చెప్పి పేర్కొన్నాడు. ఇంకా జీవిలో ఉన్నటువంటి కణాలనే ఆయన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో పోల్చడం జరిగింది. కణాలు పుడుతూ చనిపోతూ ఉంటాయి, అదేవిధంగా వ్యక్తులు కూడా పుడుతూ చనిపోతూ ఉంటారు. సమాజం మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.